ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంటుంది. మరికొన్ని గంటల్లో ప్రకటన విడుదల కానుంది. రేపు ఉదయం 10 గంటలకు కవిత తన పార్టీ పేరును ప్రకటించబోతున్నారు. ఎజెండా విడుదల చేయబోతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు కాబోతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, కామ్రేడ్ పార్టీలకు ధీటుగా పోరాటానికి సిద్దమవుతున్నట్లు కవిత పార్టీ ప్రకటన ఎలా ఉండబోతుంది అనేది ఉత్కంఠ రేపుతుంది. మేడ్చల్ అద్వయ కన్వెన్షన్ సెంటర్ వేదికగా బహిరంగ సభలో కవిత తన పార్టీ పేరును ప్రకటించబోతున్నారు. ఈ సభకు సుమారు 30,000 మంది జన సమీకరణ చేస్తున్నట్లు తెలిపారు జాగృతి శ్రేణులు. మేడ్చల్ సభలోనే కవిత పార్టీ పేరు ఎజెండాను ప్రకటించనున్నారు. కవిత పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ ప్రజా వికాస సమితి అంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు కవిత. తెలంగాణ జాగృతి పేరుతోనే ఇప్పటికే చేరికలు ప్రారంభమయ్యాయి. బౌద్ధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు, పలువురు కార్యకర్తలు కవిత సమక్షంలో పార్టీలో చేరారు. జనంబాట కార్యక్రమంతో పార్టీకి సంబంధించిన గ్రౌండ్ వర్క్ పూర్తి చేశారు కవిత. అటు అధికార పార్టీ కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీని, మరోవైపు బీజేపీని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు కవిత పార్టీ ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు నాంది పలకనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ. సందీప్, జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కవిత పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని కూడా చెప్పాలి. రేపు ఉదయం 10 గంటలకు పార్టీ పేరును మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రకటన చేయబోతా ఉన్నారు. అటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ప్రకటనకు సర్వం సిద్ధమైంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్ లోని అద్వయ కన్వెన్షన్ లో తెలంగాణ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యయనం లిఖించడానికి సర్వాంగ సుందరంగా ముస్తాఫా అయిందంటూ కూడా జాగృతి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. 2 దశాబ్దాల క్రితం తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో సాంస్కృతిక విప్లవానికి ఊతకరగా నిలుస్తూ తెలంగాణ జాగృతిని ప్రారంభించినటువంటి ఏదైతే కల్వకుంట్ల కవిత 20 ఏళ్ల తన ప్రజా జీవితంలో ఎన్నో మైలురాయిలను చేరుకున్నారని కూడా చెప్పాలి. మరెన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారని మనం చెప్పాలి. తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం స్వీయ రాజకీయ శక్తికి నేడు కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నారనేది కూడా పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. మునీర్బాగ్ లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్ తో పాటు దాన్ని ఆనుకుని ఉన్నటువంటి 20 ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ సభా ప్రాంగణం నుంచి కొత్త రాజకీయ పార్టీని ఏదైతే ప్రకటించబోతా ఉన్నారు. రేపు ఉదయం 7:30 గంటలకు మాజీ ఎమ్మెల్సీ కవిత బంజారాస్ లోని తన నివాసం నుంచి ర్యాలీగా ఏదైతే అమరవీరుల స్తూపానికి బయలుదేరతారు. అక్కడ నుంచి 8:15 అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తారు. ఉదయం 8:25 అమరవీరుల స్తూపం వద్ద నుంచి ఆమె బయలుదేరతారు. ఉదయం 9:30 గంటలకు మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లోని అద్వయ కన్వెన్షన్ హాల్ మెయిన్ గేట్ వద్దకు చేరుకుంటారు. 10 గంటలకు పార్టీ జెండాను కల్వకుంట్ల కవిత ఆవిష్కరిస్తారు. ఉదయం 10:05 ప్రసంగం ప్రారంభిస్తారు. దాదాపుగా గంట నుంచి గంటన్నర పాటు కూడా ఆమె ప్రసంగం కొనసాగించబోతున్నారంటూ కూడా పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఒకసారి ఆ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను చూస్తే మాత్రం సభా ప్రాంగణం పేరు ప్రొఫెసర్ జయశంకర్ సార్ సభా ప్రాంగణం అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. ప్రధాన ద్వారానికి ప్రజాకవి కాలేజీ అని, ఏదైతే ప్రజాకవి కాలేజీ నారాయణరావు ద్వారం అని పేరు పెట్టడం జరిగింది. ఇతర ద్వారాల పేర్లు రాణి రుద్రమ్మదేవి ద్వారం, మారోజు వీరన్న ద్వారం, చాకలి ఐలమ్మ ద్వారం. ఇట్లా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖుల పేర్లను తెలంగాణ రాష్ట్రం కోసం కృషి ఏదైతే పనిచేసినటువంటి ఎవరైతే నాయకులు ఉంటారో వారి పేర్లను పెట్టినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు భోజనశాలల పేరు సంబంధించి చూస్తే మాత్రం ఏదైతే సూరవరం ప్రతాప్ రెడ్డి భోజనశాల, తమ్మక్క సారలమ్మ భోజనశాల, షోయబుల్లా ఖాన్ భోజనశాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఈ ఏదైతే పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి పార్టీ ఆవిర్భావానికి వచ్చేటటువంటి వారికి పసందైనటువంటి విందును కూడా ఏర్పాటు చేశారని కూడా చెప్పాలి.
క్యాడర్ అతిథుల కోసం 34 వంటకాలతో తెలంగాణ రుచులతో భోజనాలను కూడా ఏర్పాటు చేశారు. నూతన పార్టీ ప్రకటన అనంతరం పార్టీ కార్యకర్తల అతిథులకు తెలంగాణ రుచులతో భోజనాలను కూడా వడ్డించనున్నారని చెప్పాలి. మధ్యాహ్న భోజనం కోసం 34 రకాల వంటకాలను సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. నాన్ వెజ్ కావచ్చు, వెజ్ కావచ్చు, దాంతో పాటుగా తెలంగాణ సాంప్రదాయ వంటకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏర్పాటు చేసేటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద రాజకీయంలో మాత్రం మరొక కొత్త రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఆవిష్కృతం కాబోతుందని కూడా చెప్పాలి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్సీ కవిత అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. బీసీ సంఘాలకు సంబంధించి కావచ్చు, అయితే బీసీలకు సంబంధించినటువంటి అంశాలను లేవనెత్తడం కావచ్చు, దాంతో పాటుగా అనేక ప్రజా పోరాటాలను కూడా ఆమె నిర్వహించినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ఆమె పార్టీ ఎలా ఉండబోతుంది, 2-3 రకాల పేర్లు మాత్రం మనకు వినిపిస్తుంది. అటు మాజీ ఎమ్మెల్సీ కవితకు సంబంధించి తెలంగాణ ప్రజా సమితి అని ఒకటి, తెలంగాణ ప్రజా జాగృతి అని ఒకటి, తెలంగాణ ప్రజా వికాస సమితి అని ఒకటి, ఇలా పలు పేర్లు కూడా వినిపిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. వీటన్నిటికీ తెరపడుస్తూ రేపు ఉదయం 10:05 జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కవిత రాజకీయ పార్టీ ప్రకటన ఉండబోతుందని కూడా మనం చెప్పాలి. సందీప్, ఏంటి వంశ, అంటే సుమారు రేపు ఎంతమంది జనం హాజరయ్యే అవకాశం ఉంది? అంటే ఎవరైనా ప్రముఖులు, అంటే ఇందులో మాజీ రాజకీయవేత్తలు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, ఎవరైనా చేరే అవకాశాలు ఉన్నాయి రేపు? ఇప్పటి వరకు ఎవరు కూడా పార్టీలో చేరుతారని కూడా సమాచారం లేదు. కానీ 4 రోజుల క్రితం అటు రాథోడ్ బాబురావు అటు సంబంధించి హైదరాబాద్ సంబంధించిన నాయకుడు మాత్రం మాజీ ఎమ్మెల్యే జాయిన్ అయినటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. దాంతో పాటుగా అనేక మంది కూడా వివిధ పార్టీల నుంచి సంబంధించి ఇంతకు ముందే కాంగ్రెస్ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, పలువురు నాయకులు కూడా జాయిన్ అయినటువంటి సందర్భం కూడా మనకు తెలిసింది. రాజకీయ పార్టీ ఏర్పాటు అయిన తర్వాత సర్ప్రైజులు చూస్తారంటూ కూడా ఆమె చెప్పినటువంటి సందర్భం మనకు తెలిసిందే. కొత్త రాజకీయ శక్తిగా తాము ఎదగబోతున్నామంటూ కూడా మాజీ ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. సందీప్, రైట్, థ్యాంక్ యూ వంశీ.